ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై నరసంపేటకు చెందిన డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు సిద్దిపేట జిల్లా ఆర్టీసీ జేఏసీ నాయకులు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన సమ్మె నేటికి 3వ రోజుకు చేరుకుంది. సమ్మెతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బస్సులు అన్ని డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా డ్రైవర్ శంకర్ మృతి పట్ల పట్టణంలోని కార్మికులు నల్ల రిబ్బన్లు మూతికి కట్టుకుని స్థానిక కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఆర్టీసీలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నాన్చుడు వల్ల సమస్యలు పరిష్కరించకుండా నాన్చడం వల్లనే ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి రావడం జరిగింది. మరి ఈరోజు 3వ రోజు దురదృష్టకరం ఏంటంటే ఈ ప్రభుత్వ వైఖరి వల్ల నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనేటువంటి ఒక టిమ్ము డ్రైవరు మనస్తాపానికి గురై తాను ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ పోరాటంలో కూడా ఎంతోమంది అమరులయ్యారు. ఇంతకుముందు ఆర్టీసీ పోరాటంలో కూడా అమరులయ్యారు. మరి వారు ఈ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా మా సమస్యల్ని వెంటనే పరిష్కరించి మా నాయకులతో చర్చలు జరిపి ఈనాడు మంచి రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని కొనసాగించాలి, ఏర్పరచాలి. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈనాడు ఆర్టీసీ ఆస్తుల్ని దారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఎలక్ట్రికల్ బస్సుల పేరు మీద డిపోలే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ అక్కడ సిబ్బందిని తగ్గిస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. టిమ్ముల పేరు మీద కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సుల పేరు మీద కావచ్చు, అవుట్సోర్స్ విధానం పేరు మీద కావచ్చు, అనేక ఒడిదుడుకులు ఈరోజు ఆర్టీసీ ఎదుర్కొంటున్నది. మరి ఇట్లాంటి సందర్భంలోనే కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే ఈ ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి ప్రజలకు కూడా మంచి రవాణా సౌకర్యాన్ని అందించడానికి తోడ్పడతారని చెప్పి మేము ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం.